నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ నన్ను చీకటిలో వదిలేయకురా. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. ప్రకృతిలో వెలుగు కాస్త కాస్త తగ్గిపోతూ మబ్బులు కమ్ముకుంటున్న సాయంత్రం. చిన్నగా మట్టి వాసన, దూరంగా ఎద్దుల మెడలో నుంచి మోగుతున్న గంటలు, పొలాల్లోంచి తిరిగి వస్తున్న వాళ్ళ అడుగుల శబ్దం. అది ఒక చిన్న గ్రామం. అక్కడే ఒక చిన్న ఇల్లు. గోడలు పాడైపోయినా ఆ ఇంట్లో ఒక విచిత్రమైన వెచ్చదనం ఉంది. ఆ ఇంటి మధ్యలో ఒక పాత కట్టెల మంచం. దాని మీద పడుకొని చిన్న బిడ్డ ఏడుస్తోంది. పక్కనే కూర్చున్న శాంతమ్మ ఆ బిడ్డను బడిలోకి తీసుకొని నెమ్మదిగా ఊరడిస్తోంది. అయ్యో నా బంగారం, ఏడవుకురా అని తల నిమురుతోంది. ఆ బిడ్డ పేరు రాహుల్. ఆ రోజు ఆ ఇంట్లో చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఆ రోజు రాహుల్ మొదటి పుట్టినరోజు. కానీ అదే సమయంలో రాహుల్ తల్లి శాంతమ్మ మనసులో ఒక భయం కూడా ఉంది. ఈ బిడ్డకి మనం ఏమివ్వగలుగుతాము అన్న ఆలోచనది. శాంతమ్మ భర్త రాములు బయట నుంచి లోపలికొచ్చాడు. చేతిలో ఒక చిన్న మిఠాయి పొట్ల ఉంది. ఇదిగో, మన బిడ్డకి ఇది మొదటి పుట్టినరోజు పండుగ, అందుకే నేను మిఠాయి తీసుకొచ్చాను అన్నాడు నవ్వుతూ. శాంతమ్మ కళ్ళల్లో కూడా ఆనందం మెరిసింది. మన బిడ్డ రోజు రోజుకి పెద్దవాడవుతున్నాడు. చూస్తూ ఉండగానే మన రాహుల్కి సంవత్సరం నిండిపోయింది. మన కొడుకుకి మనం జీవితాంతం తోడుండాలి, తనకి ఏ కష్టము రాకుండా చూసుకోవాలి అంటూ అప్పుడే చెప్పింది. కానీ అది ఆమె జీవితం అంతా నడిపిన ఒక ప్రయాణం అయ్యింది. రోజులు గడిచాయి. రాహుల్ నడవడం నేర్చుకున్నాడు. ఆ చిన్న కాళ్ళు మొదటిసారిగా నేల మీద పడినప్పుడు శాంతమ్మ గుండె ఆనందంతో నిండిపోయింది. అయ్యో, పడిపోతాడేమో నా బిడ్డ అని వెనకే తిరిగేది. నడక నేర్చుకునే ప్రయత్నంలో రాహుల్ పడిపోయాడు. మోకాలి మీద చిన్న గాయం కూడా అయ్యింది. అతను ఏడవడం మొదలుపెట్టాడు. శాంతమ్మ వెంటనే పరిగెత్తుకొని వచ్చి గట్టిగా కౌగిలించుకుంది రాహుల్ని. నాన్నా, నేనున్నాను కదా, ఏమీ కాదు అంటూ నెమ్మదిగా ఊరడించింది. నేనున్నాను అనే ఆ మాట అప్పటినుంచి అతని జీవితంలో ఒక రక్షణలా మారింది. రాహుల్ తండ్రి రాములు రాహుల్ని చూస్తూ ఎప్పుడూ మురిసిపోతూ ఉండేవాడు. నా కొడుకు పెద్దయ్యాక గొప్ప ప్రయోజకుడవుతాడు, మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు, పెద్ద ఆఫీసర్ అవుతాడు నా కొడుకు, మా కష్టాలన్నీ తీరుస్తాడు అని కలలు కంటూ ఉండేవారు. రాహుల్ చిన్ని చిన్ని ఆటలు చూస్తూ చాలా సంతోషించేవాడాయన. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఒక వర్షపు రాత్రి, మెరుపులు, గర్జనలు. ఆ ఇంట్లో మాత్రం నిశ్శబ్దం. రాములు మంచం మీద పడుకున్నాడు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది. శాంతమ్మ గుండె దడ దడ మోగుతోంది. ఏమీ కాదు, రేపు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని ఆమె తనలో తానే ధైర్యం చెప్పుకుంటుంది. కానీ రేపనేది రాకముందే ఆ రాత్రే రాములు కన్ను మూశాడు. ఆ క్షణం శాంతమ్మ జీవితాన్ని రెండుగా విభజించేసింది. ఒకటి రాములు ఉన్న కాలం, మరొకటి అతను లేని కాలం. ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. కానీ పక్కనే నిద్రపోతున్న చిన్ని రాహుల్ వైపు చూసిన క్షణం ఆమె తన కన్నీళ్లు తుడిచేసుకుంది. ఇక నుంచి నువ్వే ప్రపంచం అని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అప్పుడు రాహుల్ వయసు 6 ఏళ్ళు. ఆ రోజు నుంచి శాంతమ్మ జీవితం ఒక యుద్ధంలా మారింది. ఉదయం 4 గంటలకే నిద్రలేచేది. పొలం యజమాని ఇంటికెళ్ళి పనులు చేసేది. మధ్యాహ్నం మరో ఇంట్లో పని మనిషిగా పనిచేసేది. సాయంత్రం ఇంటికొచ్చి వంట చేసి రాహుల్తో కూర్చొని రాహుల్కి చదువు చెప్పేది. రాహుల్ హోంవర్క్ రాసుకుంటుంటే పక్కనే కూర్చునేది. రాహుల్కి అన్నం తినిపించి కబుర్లు చెబుతూ నిద్రపుచ్చేది.
రాహుల్కి ఎప్పుడు తనకి తండ్రి లేడు అన్న ఆలోచన రాకుండా చెయ్యాలని శాంతమ్మ తపన పడుతూ ఉండేది. ఎలాగైనా సరే రాహుల్ని గొప్పగా పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యాలి. తన తండ్రి ఉండుంటే రాహుల్ భవిష్యత్తు బాగుండేది. శాంతమ్మ రాహుల్ భవిష్యత్తు గురించి దిగులు పడాల్సిన అవసరం లేకుండా రాములు చూసుకునేవాడు. ఎంత కష్టమైనా పడి కొడుకుకు కావలసిన అవసరతలన్నీ తీర్చేవాడు. కానీ ఆ భగవంతుడు శాంతమ్మకి భర్తని దూరం చేసేశాడు. ఆమె మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం దూరం చేయలేదు. తండ్రి లేకపోయినా సరే ఎవ్వరూ వేలెత్తి చూపించే పరిస్థితుల్లో తన కొడుకు ఉండకూడదు అని శాంతమ్మ దృఢంగా నిశ్చయించుకుంది. పగలు రాత్రి పనిచేయడం వల్ల ఆమె చేతులు గట్టిపడ్డాయి, చర్మం ఎండిపోయింది. కానీ గుండె మాత్రం ఎప్పుడూ మృదువుగానే ఉండేది. తన కొడుకు కోసం కలలు కనడం ఆపలేదు తన కళ్ళు. ఒకరోజు స్కూల్ టీచరు, మీ బాబు చాలా తెలివైనవాడు, చాలా బాగా చదువుతున్నాడు, అతన్ని బాగా చదివించండి అన్నారు. ఆ మాట వినగానే శాంతమ్మ కళ్ళల్లో వెలుగు మెరిసింది. నేను ఎంత కష్టపడైనా సరే నా కొడుకుని చదివిస్తాను సార్ అంది. రాహుల్ కూడా చాలా కష్టపడి చదివేవాడు. ప్రతి తరగతిలోనూ ఫస్ట్ మార్కులే తెచ్చుకునేవాడు. శాంతమ్మ చాలా కష్టంతో రాహుల్ని చదివిస్తుంది అని తెలిసిన స్కూల్ టీచర్స్ రాహుల్కి సాయంత్రం పూట ఎక్స్ట్రా టైం ట్యూషన్ చెప్పేవారు. అందుకోసం రాహుల్ దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. రాహుల్ అన్ని సబ్జెక్టులలోనూ చురుగ్గా ఉండేవాడు. టీచర్లందరూ కూడా రాహుల్ని చాలా ఇష్టపడేవారు. ఆ స్కూలు ప్రిన్సిపల్ మేడం రాహుల్కి కావలసిన నోట్బుక్స్, పెన్నులు కూడా అప్పుడప్పుడు కొనిస్తూ సాయం చేస్తూ ఉండేవారు. ఒకసారి రాహుల్కి సంబంధించిన స్కూల్ ఫీజులు కట్టాల్సిన రోజు వచ్చింది. శాంతమ్మ దగ్గర డబ్బులు లేవు. రాహుల్ నెమ్మదిగా అడిగాడు, అమ్మా, నేను స్కూల్కి వెళ్ళకపోతే? మన దగ్గర డబ్బులు లేవు కదమ్మా, నేను కూడా నీకు సహాయంగా ఏదో ఒక పనిలో చేరతాను. నీకు చాలా కష్టంగా ఉంటుంది నా స్కూల్ ఫీజులు కట్టడం అన్నాడు. ఆ మాట విన్న శాంతమ్మ గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంది. అలా అనొద్దురా, నువ్వు బాగా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడివి కావాలి. దానికోసం నేను ఎంతైనా కష్టపడతాను. ఫీజుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు ఈ విషయాలు ఏవి ఆలోచించకుండా నీ చదువు మీదే దృష్టి పెట్టు అంది. ఆ రాత్రి ఆమె తన చెవి పోగులు తీసి అమ్మేసింది. మరుసటి రోజు రాహుల్ స్కూల్కి వెళ్ళాడు. పరీక్షలు కూడా బాగా రాశాడు. కానీ అతనికి తెలియదు, అతని ప్రతి అడుగు వెనకాల తన తల్లి త్యాగం ఉంది అని. రాహుల్ పెద్దవాడయ్యే కొద్దీ అతని ప్రపంచం కూడా పెద్దదయింది. పుస్తకాలు, కళలు, ఆశలు. రాహుల్ పెద్ద కాలేజీలో చదువుకోవాలి అని, గొప్ప ప్రయోజకుడు కావాలి అని కలలు కంటూ ఉండేవాడు. ఆ దిశగానే కష్టపడుతూ అడుగులు వేసేవాడు. నేను పెద్ద సిటీకి వెళ్ళాలమ్మా, మంచి కాలేజీలో చేరి చదువుకోవాలి అని ఒకరోజు రాహుల్ శాంతమ్మతో చెప్పాడు. ఆ మాట వినగానే శాంతమ్మ గుండెల్లో ఒక చిన్న భయం. అక్కడ నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు బాబు అని అడిగింది. నేను మేనేజ్ చేసుకుంటానమ్మా, నేను పెద్దవాడిని అయ్యాను కదా ఇప్పుడు అన్నాడు. నేను ఒంటరిగా కూడా ఉండగలనమ్మా, నా గురించి నువ్వేమి కంగారు పడకు. నీ దీవెనలు, ప్రార్థనలు ఎల్లప్పుడూ నాకు ఒక కవచంలా కాపలా కాస్తూనే ఉంటాయి. నేను గొప్ప ప్రయోజకుడిని కావాలి అంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒంటరితనానికి భయపడకూడదు అన్నాడు. ఆ మాటల్లో ఆమెకి రాహుల్ ఇంకా శాంతమ్మ ఇద్దరూ కలిసి ఎన్నో ఏళ్ళుగా కన్న కలలన్నీ కనిపించాయి. వెళ్ళరా, వెళ్ళు, నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు, నువ్వెక్కడున్నా సరే నీకు నేనున్నాను, నీకే కష్టము కలగకుండా నేను చూసుకుంటాను అంది శాంతమ్మ. ఆ రోజే రాహుల్ నగరానికి బయలుదేరాడు. బస్ ఎక్కే ముందు శాంతమ్మ అతని చేతిలో ఒక చిన్న సంచి పెట్టింది. ఇందులో తినడానికి ఉంది, జాగ్రత్తగా ఉండు, ఇందులో నీకు కావలసిన డబ్బులున్నాయి. నేను ఎంత కష్టమైనా పడి నీ కాలేజీ ఫీజుకు డబ్బు పంపిస్తాను అంది. బస్సు కదలడం మొదలయ్యింది. రాహుల్ కిటికీ నుంచి బయటకు చూశాడు. శాంతమ్మ అక్కడే నిలబడి ఉంది. కళ్ళల్లో నీళ్లు, కానీ ముఖంలో నవ్వు. బస్సు దూరంగా వెళ్ళిపోయింది. ఆ రోజు ఆమె జీవితంలో మరో ఒంటరితనం మొదలయ్యింది. బస్సు కదిలిపోయిన తర్వాత కూడా శాంతమ్మ అక్కడే నిలబడుంది. దూరంగా పోతున్న బస్సు చిన్న బిందువులా మారిపోయే వరకు
ఆమె కళ్ళు ఆ దిశనే చూస్తూ ఉన్నాయి. చివరికి బస్సు కనిపించకుండా కూడా పోయింది. కానీ ఆమె చూపు మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఆ రోజు నుంచి ఆమె రోజులు మారిపోయాయి. ఆ ఇంట్లో అదే పేదరికం, అదే మంచం, అదే మట్టి వాసన. కానీ ఆ ఇంట్లో ఒక శబ్దం తగ్గిపోయింది. అది రాహుల్ నవ్వు. ఉదయం లేస్తే ముందులాగే పనులకు వెళుతుంది శాంతమ్మ. కానీ ఇప్పుడు ఒక మార్పు ఉంది. మధ్యలో మధ్యలో తన చేతులు ఆగిపోతున్నాయి. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా బిడ్డ ఏం చేస్తున్నాడో అని అనుకుంటూ ఉంది. రాత్రి ఇంటికి వచ్చాక ఆ పాత ఫోన్ దగ్గర కూర్చుంటుంది. కాల్ వస్తుందేమో అని. మొదట్లో కాల్ వచ్చేది. అమ్మా, నేను సేఫ్గా చేరాను అని రాహుల్ చెప్పిన మొదటి రోజు ఆమె కళ్ళల్లో ఆనందం కన్నీళ్ల రూపంలో జారిపోయింది. ఆ తర్వాత నుంచి రాహుల్ రోజు ఫోన్ చేసేవాడు. రోజు సాయంత్రం తల్లితో మాట్లాడేవాడు. బాగా తింటున్నావారా, జాగ్రత్తగా ఉన్నావా? ఆ ప్రశ్నలు ఆమెకు సహజం. రాహుల్ కూడా చాలా కష్టపడి చదివేవాడు. తన కాలేజీ ఫీజులు తల్లికి చాలా భారం అవుతున్నాయి అని గమనించిన రాహుల్ సాయంత్రం కాలేజీ అయిపోయాక కొంతమంది పిల్లలకి ఇంటికి వెళ్ళి ట్యూషన్లు చెప్పేవాడు. కానీ రోజులు గడిచే కొద్దీ తన చేతిలో డబ్బులు కనపడడం మొదలు పెట్టడంతో రాహుల్ ఆలోచనలు మారడం మొదలయ్యాయి. రోజులు గడిచే కొద్దీ రాహుల్ మెల్లమెల్లగా రోజు తన తల్లికి ఫోన్ చేయడం మానేశాడు. రోజుల తరబడి రాహుల్ దగ్గర నుంచి ఫోన్ రాకపోవడంతో శాంతమ్మ రాహుల్కి ఫోన్ చేస్తూనే ఉండేది. అమ్మా, నేను బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడతాను అని చెప్పేవాడు ఫోన్ ఎత్తి రాహుల్. అది అతనిలో వచ్చిన మొదటి మార్పు. నగర జీవితం రాహుల్కి అది ఒక కొత్త ప్రపంచం. పెద్ద పెద్ద భవనాలు, లైట్లు, ఫ్రెండ్స్, స్వేచ్ఛ. మొదట్లో అతనికి అన్నీ కొత్తగా అనిపించాయి. కానీ కొద్ది రోజుల్లోనే ప్రతి మార్పుకి రాహుల్ అలవాటు పడిపోయాడు. కాలేజీలో కొత్త కొత్త స్నేహితులయ్యారు. వాళ్లతో కలిసి బయటకు తిరగడం, కాఫీలు తాగడం, సినిమాలు, షికార్లు అంటూ కొత్త కొత్త అలవాట్లు మొదలయ్యాయి. ఒకరోజు అతని ఫ్రెండ్ అడిగాడు, రాహుల్, నీ ఫ్యామిలీ ఎక్కడుంటారు అని. ఆ ప్రశ్నకి రాహుల్ కాసేపు ఆగి గ్రామంలో అన్నాడు. ఓ, విలేజా అని కొంచెం ఆశ్చర్యంగా అడిగాడు ఆ ఫ్రెండ్. ఆ ఒక్క మాట రాహుల్ లోపల ఏదో మార్చేసింది. మొదటిసారి అతనికి తన గ్రామం, తన తల్లి కొంచెం వేరుగా అనిపించింది. తల్లి గురించి కానీ, తన గ్రామం గురించి కానీ, తన కుటుంబం గురించి కానీ ఎవరికైనా చెప్పుకోవడానికి ఆ రోజు నుంచి తనకి నామోషిగా అనిపించడం మొదలయ్యింది. కాలం గడిచింది. రాహుల్ చదువులో ఇంకా బాగా రాణించాడు. మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. ఆ రోజు అతని జీవితంలో ఒక పెద్ద మలుపు. అమ్మా, నాకు జాబ్ వచ్చింది అని శాంతమ్మకి కాల్ చేశాడు. ఆ మాట వినగానే శాంతమ్మ చేతిలో ఉన్న పని వదిలేసింది. నిజమారా అని ఆనందంతో అడిగింది. అవునమ్మా, పెద్ద కంపెనీ అన్నాడు. ఆ రోజు ఆమె దేవుడి ముందు దీపం పెట్టింది. నా బిడ్డ జీవితంలో వెలుగు నింపినందుకు ధన్యవాదాలు దేవుడా అంటూ ప్రార్థించింది. కానీ ఆ వెలుగు పెరిగే కొద్దీ ఆ వెలుగుతో పాటు ఒక నీడ కూడా పెరిగింది. తల్లి కొడుకుల మధ్య దూరం పెరిగిపోయినట్టుగా అయ్యింది. కాల్స్ తగ్గిపోయాయి, మాటలు చిన్నవయ్యాయి. ఎప్పుడు శాంతమ్మ ఫోన్ చేసినా కానీ, ఆవిడ కొడుకుతో మాట్లాడాలని ప్రయత్నించినా కానీ రాహుల్ చెప్పే ఒకే ఒక్క మాట, అమ్మా, నేను బిజీగా ఉన్నాను, నాకు మీటింగ్ ఉంది, తర్వాత మాట్లాడతానమ్మా అని. ఇవి వాళ్ళిద్దరి మధ్యలో సాధారణంగా మారిపోయాయి. శాంతమ్మ మాత్రం అదే ఉత్సాహంతో కొడుకు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఓసారి రాత్రి 10 గంటలయ్యింది. చాలా రోజుల నుంచి ఆవిడ రాహుల్తో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ రాహుల్ బిజీగా ఉన్నాను అని చెబుతున్నాడు. ఆ రోజు రాత్రి రాహుల్ ఖచ్చితంగా ఫోన్ చేస్తానని తల్లితో చెప్పాడు. రాత్రి 10 గంటలైనా సరే ఇంకా కాల్ రాలేదు. చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్న ఆవిడ ఆమె ఫోన్ తీసుకుని కొడుకు నెంబర్కి డయల్ చేసింది. హలో అమ్మా అన్నాడు రాహుల్. కానీ అతని గొంతులో అసహనం ఉంది. బాగున్నావా బాబు? ఇవాళ కాల్ చేస్తానన్నావు కదరా, నీ కాల్ కోసమే సాయంత్రం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. నువ్వు ఎంతకీ చెయ్యకపోయేసరికి నేనే చేసేసాను అని మాట్లాడుతూ ఉండగానే, అమ్మా, నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడుకుందాం అని వెంటనే కాల్ కట్ చేసేశాడు రాహుల్.
ఆ ఒక్క క్షణం శాంతమ్మ గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అయ్యింది. అలాగే రోజులు భారంగా గడుస్తున్నాయి. కొన్ని నెలల తర్వాత రాహుల్ ఇంటికొచ్చాడు. ఆ ఇంట్లో మళ్ళీ వెలుగొచ్చింది. శాంతమ్మ వంటగదిలో చాలా బిజీగా ఉంది. రాహుల్కి ఇష్టమైన వంటకాలన్నీ చేసేస్తోంది. రాహుల్, అన్నం తిందువుగానిరా అని ప్రేమగా పిలిచింది. వంట పనంతా పూర్తవ్వగానే అతను భోజనం దగ్గర కూర్చున్నాడు. కానీ మొబైల్లో నుంచి తల మాత్రం పైకెత్తలేదు. చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చాడు. తల్లితో ప్రేమగా మాట్లాడుతూ అన్నం తింటాడు అని శాంతమ్మ ఎదురు చూస్తూ కూర్చునుంది. ఇంత నూనె వేసావేంటమ్మా అన్నాడు రాహుల్ ఒక్కసారిగా. ఆమె కాసేపు ఆగిపోయింది. నువ్వు ఇష్టపడేవే కదా ఇవన్నీ, చిన్నప్పటి నుంచి ఈ వంటకాలన్నీ నీకు చాలా ఇష్టం కదా అంది. ఆ మాటలకి రాహుల్, ఇప్పుడు నేను చాలా మారిపోయానమ్మా, హెల్త్ కేరే చూసుకుంటున్నాను, హెల్తీ ఫుడ్సే తింటున్నాను, ఇంతింత ఆయిల్స్ తినడం లేదు అన్నాడు. ఆ మాటలో తప్పు లేదు, కానీ ఆ టోన్లో చాలా దూరం ఉంది. ఆ తర్వాత రోజు రాహుల్ తన తల్లితో మాట్లాడుతూ, అమ్మా, నేను ఇక పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అన్నాడు. శాంతమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం మెరిసింది. వెంటనే ఆవిడ రాహుల్తో, నేను నీకోసం ఒక మంచి అమ్మాయిని వెతుకుతాను, నీకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి మన ఊర్లోనే చాలామంది నీకు పిల్లనిస్తాము అని అడుగుతున్నారు అంటూ కళ్ళు పెద్దవి చేసుకుంటూ చెప్పారు. వెంటనే రాహుల్, అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పాడు. ఎవరా అమ్మాయి అని ఆసక్తిగా అడిగింది శాంతమ్మ. వెంటనే రాహుల్, ఆ అమ్మాయి పేరు నేహ, మా ఆఫీస్లోనే నాతో పాటే పనిచేస్తుంది అన్నాడు. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయి. శాంతమ్మ తన చేతులతోనే పెళ్లి పనులన్నీ చూసుకుంది. నా కొడుకు పెళ్ళి అని గర్వంగా అందరికీ చెప్పింది. పెళ్లి జరిగిన ఆ రోజు నేహ ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది. ఆమె స్టైలు, ఆమె మాటలు అన్నీ నగరానికి చెందినవిగా ఉన్నాయి. నేహ చాలా మోడర్న్గా ఉండేది. మొదట్లో నేహ అత్తగారితో నవ్వుతూ మాట్లాడేది. శాంతమ్మని ఆంటీ అంటూ పిలిచేది. శాంతమ్మ గుండెల్లో ఆనందం ఉప్పొంగిపోయింది. నాకు కూతురు దొరికింది అనుకుంది శాంతమ్మ. ఊళ్ళో వాళ్ళందరూ, శాంతమ్మ, నీ కోడలు చాలా మోడ్రన్గా అందంగా ఉంటుంది అంటూ నేహాని పొగుడుతూ ఉంటే శాంతమ్మ చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. శాంతమ్మ కూడా ఎప్పుడూ నేహ చుట్టూనే తిరుగుతూ తనకి ఏమేం కావాలో అడుగుతూ చేసి పెడుతూ ఉండేది. కానీ కొద్ది రోజుల్లోనే తన ప్రవర్తనలో మార్పు మొదలయ్యింది. ఒకరోజు ఉదయం, ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది, అంతేకాకుండా మన ఆఫీస్కి కూడా చాలా దూరం అవుతుంది అని నేహ చెప్పింది. రాహుల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. మనం త్వరలోనే సిటీకి షిఫ్ట్ అవుదాం అన్నాడు. ఆ మాట వినగానే శాంతమ్మ గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టయింది. కానీ రాహుల్ కొద్ది రోజుల తర్వాత సిటీలో ఇల్లు తీసుకొని తన భార్యతో సహా షిఫ్ట్ అయిపోయాడు. ఆ తరువాత చాలా రోజుల వరకు ఊరి వైపుకు తిరిగి చూడనే లేదు. పెళ్ళయ్యాక కొడుకు కోడలు కొద్ది రోజులు కూడా తనతో ఉండకుండా వెళ్ళిపోవడంతో శాంతమ్మ మనసంతా వేదనతో నిండిపోయింది. ఆవిడ ఆరోగ్యం కూడా మెల్లమెల్లగా క్షీణించడం మొదలయ్యింది. చాలా నెలల తర్వాత రాహుల్ శాంతమ్మను చూడ్డానికి వచ్చాడు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా, బాబు రాహుల్, ఈ వయసులో మీ అమ్మని ఇలా ఒంటరిగా వదిలేయడం సరైన పని కాదు. తండ్రి లేని నిన్ను ఎంతో కష్టపడి పెంచి ప్రయోజకుణ్ణి చేసింది నీ తల్లి. ఇక్కడ తనకి మాత్రం ఎవరున్నారని తనని ఈ ఊర్లో ఒంటరిగా వదిలేశావు. కనీసం ఊర్లో సొంతిల్లు కూడా లేదు. అలాంటప్పుడు తను ఇక్కడుండి ఏం చేస్తుంది? నీతో పాటే సిటీకి తీసుకెళ్ళిపో బాబు అంటూ చెప్పారు. శాంతమ్మ కూడా ఆశగా కొడుకు కళ్ళల్లోకి చూసింది. ఇక వేరే దారి లేక ఊళ్ళో వాళ్ళందరూ తన గురించి తప్పుగా మాట్లాడుకుంటారేమో అన్న ఆలోచనతో శాంతమ్మని తనతో పాటు సిటీకి తీసుకెళ్ళిపోయాడు. శాంతమ్మ తమతో ఉండడానికి సిటీకి రావడం నేహకి అస్సలు నచ్చలేదు. కానీ రాహుల్ చాలా సర్ది చెప్పాడు. చాలాసేపు బ్రతిమాలిన తర్వాత నేహ శాంతమ్మ తనతో పాటు ఉండడానికి ఒప్పుకుంది. శాంతమ్మ ఆ రోజు నుంచి ఆ ఇంట్లో అన్ని పనులు చేసేది. రోజులు గడుస్తూ ఉన్నాయి.
ఒకరోజు శాంతమ్మ వంటగదిలో వంట చేస్తుంది. ఇంత పాత స్టైల్ వంటలు ఎవరు తింటారు? అన్నింటిలోనూ నూనెలు ఎక్కువ వేసేస్తున్నారు మీరు అని నేహ అంది. ఆ మాటలలో అసహనం ఉంది. శాంతమ్మ నిశ్శబ్దంగా నిలబడిపోయింది. ఇలా చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న అసౌకర్యాలు మెల్లమెల్లగా గొడవలకు దారి తీస్తున్నాయి. రాహుల్ మొదట్లో మధ్యలో మాట్లాడేవాడు. మా అమ్మని అలా అనొద్దు అని చెప్పేవాడు. కానీ కొద్ది కాలానికి అతను మౌనాన్నే ఎంచుకున్నాడు. ఆ మౌనం శాంతమ్మకి పెద్ద శిక్షగా మారింది. కానీ శాంతమ్మ కూడా కొడుకు కోడలతో కలిసి ఉండడం కంటే తనకి ఇంకేం కావాలి అనుకొని నేహ చెప్పినట్టే వింటూ అన్ని పనులు తనకి నచ్చినట్టుగానే చేసేది. పెళ్లి తర్వాత మొదట్లో శాంతమ్మకి ఆ ఇంట్లో చిన్న చిన్న అసౌకర్యాలే కనిపించాయి. కానీ ఆ అసౌకర్యాలు రోజులు గడిచే కొద్దీ చిన్న చిన్న మాటలుగా, ఆ మాటలు గొడవలుగా మారాయి. ఆ ఇంట్లో గొడవలతో ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. నేహ నగర జీవన శైలికి అలవాటు పడిన అమ్మాయి. ఆమెకు ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంటి డెకర్ నుంచి వంట వరకు ప్రతి విషయంలోనూ తన స్టైల్ ఉండాలి. శాంతమ్మ మాత్రం పల్లెటూరి అలవాట్లతోనే జీవిస్తుంది. ఆమెకి వంట అంటే ప్రేమ, ఇంటి పనులంటే బాధ్యత, కుటుంబం అంటే జీవితం. ఈ రెండు ప్రపంచాలు ఒకే ఇంట్లో ఉండడం మొదట్లో పెద్ద సమస్యగా అనిపించలేదు. కానీ మెల్లమెల్లగా ఆ తేడాలు ఘర్షణలకు దారితీశాయి. ఒకరోజు ఉదయం శాంతమ్మ తెల్లవారుజామునే లేచి వంట మొదలుపెట్టింది. రాహుల్కి ఇష్టమైన పప్పు, గుత్తి వంకాయ కూర, చారు అన్నీ రెడీ చేసింది. నేహ అప్పుడే కిచెన్లోకి వచ్చింది. కాసేపు గమనించి గుత్తి వంకాయ కూరలో ఇంత నూనె వేసేమిటి అంటూ అడిగింది. శాంతమ్మ నవ్వుతూ, రాహుల్ చిన్నప్పటి నుంచి ఇలానే తింటాడు కదా, గుత్తి వంకాయ కూరలో కాస్త నూనె ఎక్కువే పడుతుంది అంది. నేహ కళ్ళల్లో అసహనం మెరుపులా కనిపించింది. అది అప్పట్లో, ఇప్పుడు కాదు అంది. ఆ మాట చిన్నదే, కానీ దాని వెనుక ఉన్న భావమే పెద్దది. మీ విధానాలు పాతవి. శాంతమ్మ మౌనంగా తల వంచుకుంది. కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్లో ఒక కొత్త ఆనందం వచ్చింది. నేహ గర్భవతి అయ్యింది. ఆ వార్త వినగానే శాంతమ్మ ఆనందంతో తడిసిపోయింది. నేను నానమ్మనవుతానా అని తనలో తానే నవ్వుకుంది. ఆమె నేహని ఎంతో జాగ్రత్తగా చూసుకుంది. ఏం తినాలి, ఎలా విశ్రాంతి తీసుకోవాలి, ఏ సమయానికి మందులు వేసుకోవాలి అన్నీ జాగ్రత్తగా చూసుకునేది. కానీ శాంతమ్మ ఏం చెప్పినా నేహ అసౌకర్యానికి గురయ్యేది. ప్లీజ్ ఆంటీ, నేను నా డాక్టర్ మాటే వింటాను. డాక్టర్ ఏం తినాలి, ఎలా ఉండాలి, ఏమేం మాత్రలు వేసుకోవాలి అన్నీ నాకు వివరంగా చెబుతున్నారు. మీ పల్లెటూరి చాదస్తాలన్నీ నా మీదేం రుద్దకండి. నా ఆరోగ్యం గురించి, నా కడుపులో బిడ్డ ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను. మీ పనులు మీరు చూసుకోండి అంటూ కఠినంగా చెప్పేసింది. ఆ మాటతో శాంతమ్మ చేతులు ఆగిపోయాయి. ఆమెకు బాధేసింది, కానీ బయటకు చెప్పలేదు. ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు శాంతమ్మ. కడుపుతో ఉన్నప్పుడు ఇలా కోపం రావడం సహజమే అని తనకు తాను సర్ది చెప్పుకొని, కోడలు చేసే అవమానాలను కూడా భరిస్తూ, పుట్టబోయే బిడ్డ కోసం అన్నీ సహిస్తూ నేహాని కాలు కూడా కింద పెట్టకుండా చూసుకుంది. నెలలు గడిచి నేహాకి బాబు పుట్టాడు. ఆ రోజు శాంతమ్మ ఆనందానికి అవధులు లేవు. శాంతమ్మ ఆ బిడ్డని చేతుల్లోకి తీసుకున్న క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా రాహుల్ చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు అని ఆ చిన్ని బాబు తల నిమిరింది. ఆమె ప్రేమకి హద్దులు లేవు. బిడ్డ ఏడిస్తే తల్లి కంటే ముందుగానే తన దగ్గరకు పరిగెత్తేది. నిద్రపోయే వరకు ఊరడించేది, పాటలు పాడేది. కానీ అదే ప్రేమ గొడవలకి కారణమైంది. ఒకరోజు బిడ్డ ఏడుస్తున్నాడు. శాంతమ్మ వెంటనే ఎత్తుకొని, ఏం లేదు బాబు, ఏం లేదు అంటూ ఊరడిస్తోంది. అప్పుడే నేహ గట్టిగా అంది, ఆంటీ ప్లీజ్, ఇలా ఎక్కువగా ఎత్తుకుంటే పిల్లలు ఎత్తుకోవడానికి అలవాటు పడిపోతారు. ఆ మాటలో అసహనం ఉంది. శాంతమ్మ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె చేతుల్లో ఉన్న బిడ్డని నెమ్మదిగా కింద పెట్టింది. ఆమె కళ్ళల్లో బాధ కనిపించింది. ఇలా చిన్న చిన్న విషయాలు రోజు జరుగుతున్న ఆ ఇంట్లో. ఇలా చేయొద్దు, అలా మాట్లాడొద్దు, ఇది పాత పద్ధతి, మీకేం తెలియదు, ఈ మాటలు శాంతమ్మ చుట్టూ తిరుగుతున్నాయి.
రాహుల్ మొదట్లో మధ్యలో మాట్లాడేవాడు. అమ్మా, కొంచెం అడ్జస్ట్ అవ్వు అని తర్వాత తర్వాత శాంతమ్మకే చెప్పేవాడు. కానీ కొద్ది రోజుల తర్వాత నేహ చెప్పిందే కరెక్ట్ అనడం మొదలుపెట్టేశాడు. ఆ మాటలు శాంతమ్మ గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. మరుసటి సంవత్సరం నేహకి ఇంకో పాప పుట్టింది. ఇంట్లో 2 చిన్నపిల్లలు. శాంతమ్మకి అది దేవుడిచ్చిన వరమే. ఆమె వాళ్ళతో ఆడేది, కథలు చెప్పేది, ప్రేమగా కౌగిలించుకునేది. పిల్లలు కూడా ఆమె దగ్గరే ఉండాలని ఇష్టపడేవారు. నానమ్మ నానమ్మ అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేవారు. ఆ శబ్దం ఆమె జీవితానికి కొత్త అర్థం ఇచ్చింది. కానీ నేహాకి మాత్రం పిల్లలిద్దరూ శాంతమ్మకి దగ్గర అవడం ఇష్టం లేదు. పిల్లలు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటున్నారు అని ఒకరోజు నేహ శాంతమ్మతో అంది. వాళ్ళు నన్నే ఇష్టపడుతున్నారు అని శాంతమ్మ మెల్లగా అంది. అదే సమస్య. మీ వల్లే పిల్లలు పాడైపోతున్నారు. మీ ఊరి భాష అంతా నేర్చుకుంటున్నారు అని నేహ గట్టిగా అంది. ఆ మాటల్లో ఆ మాటతో గది నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ రోజు రాత్రి రాహుల్ నేహాల మధ్యలో పెద్ద గొడవ జరిగింది. మీ అమ్మ వల్లే పిల్లలు నా మాట కూడా వినడం లేదు అని నేహ అంది. అమ్మేం చేస్తోంది అని రాహుల్ అడిగాడు. మీ అమ్మగారు వాళ్ళ మీద చాలా ప్రేమ చూపించేస్తున్నారు. ఎక్కువగా గారాబం చేసి వాళ్ళని చెడగొట్టేస్తున్నారు అని నేహ కోపంగా అంది. ఆ మాట విచిత్రంగా ఉంది, కానీ నిజంగా గొడవకి కారణం అదే. మెల్లగా రాహుల్ మనసులో ఒక సందేహం పుట్టింది. అమ్మ నిజంగానే ఎక్కువగా పిల్లల విషయంలో ఇన్వాల్వ్ అవుతోందా అని అతను గమనించడం మొదలుపెట్టాడు. ప్రతి చిన్న విషయం కూడా అతనికి పెద్దగా కనిపించడం మొదలయ్యింది. ఒకరోజు పిల్లాడు పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. శాంతమ్మ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి బాబును పైకి లేపి ఎత్తుకుని కౌగిలించుకుంది. ఏం లేదు నాన్న, ఏం లేదు, తగ్గిపోతుంది అని ఊరడించింది. అప్పుడే రాహుల్ గట్టిగా అన్నాడు, అమ్మా, ఇలా ఎక్కువగా కేర్ తీసుకోకు. ఆ మాట వినగానే శాంతమ్మ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆమె చేతులు వణికాయి. నేను తప్పు చేస్తున్నానా అని తనలో తానే అనుకుంది. ఆ రోజు నుంచి ఆమె తన ప్రేమను కూడా తగ్గించేసుకుంది. పిల్లలు దగ్గరకొస్తే ఆమె వెనక్కి తగ్గేది. వాళ్ళు నాన్నమ్మ అని పిలిచినా ఆమె కేవలం చిన్నగా నవ్వి తల ఊపేది. ఆ నవ్వులో ఆనందం లేదు, బాధ మాత్రమే ఉంది. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయింది. శాంతమ్మ ఒక మూలన కూర్చునే వ్యక్తిగా మారిపోయింది. మాటలు తగ్గిపోయాయి, నవ్వు మాయమైంది. ఒకరోజు చిన్న విషయం పెద్ద గొడవగా మారిపోయింది. నేహ గట్టిగా అంది, నేనిక్కడిక ఈ ఇంట్లో మీ అమ్మతో పాటు ఉండలేను. రాహుల్ మౌనంగా ఉన్నాడు. ఐదర్ షీ ఆర్ మీ అని నేహ స్పష్టంగా చెప్పేసింది. ఆ మాట గాల్లోనే నిలిచిపోయింది. ఆ రాత్రి రాహుల్ నిద్రపోలేదు. ఒకవైపు భార్య, మరోవైపు తల్లి, రెండు ప్రపంచాలు. చివరికి అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఆ రాత్రి ఇంట్లో నిశ్శబ్దం బరువుగా కూర్చుంది. గడియారం టిక్ టిక్ అనే శబ్దం కూడా ఎక్కువగా వినిపిస్తుంది. రాహుల్ బెడ్ మీద పడుకున్నాడు, కానీ కళ్ళకు నిద్ర రావడం లేదు. పక్కనే నేహ కోపంగా అటువైపుకు తిరిగి పడుకుంది. మాటలు ముగిసిపోయాయి, కానీ నిర్ణయం మాత్రం ఇంకా గాల్లోనే వేలాడుతుంది. హాల్లో ఒక మూలన శాంతం వచ్చి కూర్చుంది. లైట్ ఆఫ్ చేసినా ఆమె నిద్రపోలేదు. చీకట్లో కూర్చుని గోడను చూస్తుంది, కానీ ఆమె కళ్ళకు గోడ కనిపించడం లేదు. జ్ఞాపకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చిన్ని రాహుల్ని తన ఒడిలో నిద్రపుచ్చుతుంది తను. జ్వరం వచ్చినప్పుడు తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాహుల్. అమ్మా, నువ్వు నాతో పాటే ఉన్నావు కదా అని అడిగాడు. ఆ జ్ఞాపకాలన్నీ ఒక్కొక్కటిగా ఆమె మనసులోకి వచ్చి ఆమె గుండెల్లో నిశ్శబ్దంగా కూర్చున్నాయి. ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకుంది. ఇప్పుడు నేను అనేదాన్ని ఎక్కడున్నాన్రా, నా ఉనికేది అని తనలో తనే అనుకుంది. ఆ రాత్రి ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. తన కొడుకు మనసులో తన స్థానం మారిపోయింది అని. తెల్లవారింది. మరుసటి ఉదయం ఇంట్లో సాధారణంగా కనిపించిన గాలి మారిపోయింది. రాహుల్ కిచెన్ దగ్గరే నిలబడున్నాడు. రాహుల్కి మాటలు రావడం లేదు. చివరికి ధైర్యం చేసి అమ్మా అంటూ పిలిచాడు. శాంతమ్మ వెనక్కి తిరిగి చూసింది. ఏమైందిరా? ఆమె గొంతుల్లో ఇంకా అదే ప్రేమ ఉంది. ఏమీ మారలేదు. మారింది కేవలం పరిస్థితులు మాత్రమే. రాహుల్ ఆవిడ కళ్ళల్లోకి చూడలేకపోయాడు. అమ్మా, కొంతకాలం నువ్వు ఒక చోట ఉండాలి అన్నాడు. ఆమె ఒక్కసారిగా అర్థం చేసుకుంది. ఆశ్రమమా అని నెమ్మదిగా అడిగింది. ఆ ప్రశ్నకి
సమాధానం అవసరమే లేదు. అతని మౌనమే చాలు. శాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ వెంటనే తుడిచేసుకుంది. సరేరా అంది. ఆ మాటలో కోపం లేదు, నొప్పి, బాధ మాత్రమే ఉన్నాయి. మధ్యాహ్నం ఒక చిన్న సంచితో రెడీ అయింది. అందులో 2 జతల బట్టలు, రాహుల్ది ఒక పాత ఫోటో ఉంది. చిన్న దేవుడి ఫ్రేమ్ కూడా ఉంది. ఆమె ఇంటి చుట్టూ ఒక్కసారి చూసింది. పిల్లలు ఆడుకుంటున్నారు. నానమ్మా అని మనవడు పిలిచాడు. ఆమె గుండె ఒక్కసారిగా కంపించింది. వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. జాగ్రత్తగా ఉండు బాబు, అల్లరి చెయ్యకు, అమ్మ చెప్పినట్టే విను అని నెమ్మదిగా చెప్పింది. పిల్లవాడు ఏమీ అర్థం చేసుకోలేదు. కానీ ఆమె కళ్ళల్లోని నీళ్లు చూసి మౌనంగా ఏర్పడ్డాడు. ఆ రోజు కోడలు కూడా ఇంట్లోనే ఉంది. కానీ ఏమీ మాట్లాడలేదు. శాంతమ్మ బయటకు వస్తుంటే కనీసం ఆవిడ వైపు కోడలు కన్నెత్తి కూడా చూడలేదు. శాంతమ్మ మౌనంగా కళ్ళల్లో ఉబికొస్తున్న కన్నీళ్ళని బయట కొంగుతో తుడుచుకుంటూ ఆ కన్నీళ్లు కొడుకుకు కనిపించకుండా దాచిపెడుతూ కారులో వచ్చి కూర్చుంది. కారు బయలుదేరింది. ఇంటి ముందు గేటు దాటి బయటకు వెళుతూ ఉన్నప్పుడు శాంతమ్మ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఆ ఇంట్లో ఎన్నో ఏళ్ల తన జీవితం అంతా మిగిలిపోయింది. కొడుకు కోడలతో గడిపిన క్షణాలు, మనవడు పుట్టడం, మనవరాలు పుట్టడం, మనవడు మనవరాలతో సంతోషంగా ఆవిడ ఆడుకోవడం, ఎన్నో జ్ఞాపకాలు తెరలు తెరలుగా దాటిపోయాయి. ఆశ్రమం గేటు ముందు కారు ఆగింది. ఆ బోర్డు మళ్ళీ ఆమె కళ్ళల్లో పడింది. ఆమె కాళ్ళు వణికాయి. రాహుల్ అని పిలిచింది. అతను మొబైల్ వైపు చూస్తూ అన్నాడు. నన్ను చీకట్లో వదిలేయకురా. ఆ మాట ఆమె గుండె గొంతులో నుంచి వచ్చింది. నేను నీతోనే ఉంటాన్రా. నేను ఏమీ అడగను. మీరు ఎలా చెబితే అలాగే వింటాను. కోడలికి అస్సలు కోపం రానివ్వను అంటూ ఆమె చేతులు అతని చేతిని గట్టిగా పట్టుకున్నాయి. అతను మెల్లగా తన చేతిని విడిపించేసుకున్నాడు. అమ్మా ప్లీజ్ అన్నాడు. ఆ ఒక్క క్షణం ఒక బంధం పూర్తిగా విరిగిపోయింది. ఆమె నెమ్మదిగా బెంచ్ మీద కూర్చుంది. సార్ 5 నిమిషాలు వెయిట్ చేయండి అని ఆశ్రమం వాళ్ళు చెప్పారు. రాహుల్ ఫోన్ మాట్లాడుకోవడానికి బయటకు వెళ్ళాడు. అప్పుడే ఒక చిన్న బాబు తన తల్లి చేతిని పట్టుకొని నన్ను వదిలేయకమ్మా, వదిలేయకు అని కేకలు వేస్తున్నాడు. ఆ కేకలో భయం ఉంది, ప్రేమ ఉంది, ఒంటరితనం ఉంది. ఆ శబ్దం రాహుల్ గుండెల్లో ఏదో బద్దలు కొట్టింది. అతని కళ్ళ ముందు ఒక జ్ఞాపకం మెదిలింది. చిన్నప్పుడు అతను చీకట్లో భయపడి ఏడ్చాడు. అప్పుడు శాంతమ్మ అతన్ని గట్టిగా కౌగిలించుకొని నేనున్నాన్రా, నీకేం భయం, నేను ఇక్కడే ఉన్నాను అంటూ చెప్పింది. ఆ మాటలు ఇప్పుడు మళ్ళీ వినిపించాయి. తండ్రి చనిపోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా రాహుల్ని ఏ రోజు ఆవిడ బరువు అనుకోలేదు. కష్టపడి తిని తినక రాహుల్ని గొప్ప స్థితిలో నిలబెట్టాలి అని అహర్నిశలు పాటుపడింది. ఈ విషయాలన్నీ తలుచుకుంటూ ఉంటే రాహుల్ మనసుని ఎవరో పిండుతున్నట్టుగా అనిపించింది. రాహుల్ తలెత్తి అటువైపు చూశాడు. తల్లి నిశ్శబ్దంగా కూర్చుంది. కానీ ఆమె కళ్ళు ఇంకా అతని వైపే చూస్తున్నాయి. ఆ చూపులో ఒకే మాట ఉంది, నన్ను వదిలేయకురా అని. ఆ క్షణం రాహుల్ గుండె పూర్తిగా పగిలిపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు చేరాయి. నేనేం చేస్తున్నాను అని తనను తానే అడిగాడు. అతను ఒక్కసారిగా లేచాడు. పరిగెత్తుకెళ్ళి అమ్మా అని గట్టిగా పిలిచాడు. శాంతమ్మ ఆశ్చర్యంగా చూసింది. రాహుల్ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చున్నాడు. నన్ను క్షమించమ్మా, నేను తప్పు చేశాను, నిన్ను వదిలేయలేను అని ఏడ్చాడు. ఆ కన్నీళ్లు నిజమైనవి. శాంతమ్మ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ కౌగిలిలో ఏళ్ల తరబడి ఉన్న బాధంతా కరిగిపోయింది. నాకు ఇంకేం కావాలి అంది. ఆ రాత్రి కారు మళ్ళీ అదే దారిలో తిరిగి వెళ్ళింది. ఈసారి గమ్యం వేరే కాదు, అదే ఇల్లు. కానీ ఆ ఇంట్లో కడుగుపెట్టిన వాళ్ళు మారిపోయారు. రాహుల్ కళ్ళల్లో కొత్త అవగాహన ఉంది. నేహ ముందుగా ఆశ్చర్యపోయింది. ఏమైంది అంటూ అడిగింది. రాహుల్ నెమ్మదిగా అన్నాడు, అమ్మ ఇక మీదట మనతోనే ఉంటుంది. ఆ మాటల్లో దృఢత్వం ఉంది. కొంతసేపు మౌనం తర్వాత నేహ కూడా తల వంచుకుంది. ఆమెకు కూడా అర్థమైంది తల్లి ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంది అని.
రోజులు గడిచాయి. ఇంట్లో మళ్ళీ నవ్వులు వినిపించాయి. పిల్లలు మళ్ళీ నాన్నమ్మ అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. శాంతమ్మ మళ్ళీ వాళ్ళని కౌగిలించుకుంది. కానీ ఈసారి ఎవ్వరూ తనని అడ్డుకోలేదు. ఆ 5 నిమిషాలు ఒక కొడుకును మార్చేశాయి. ఒక తల్లికి జీవితాన్ని తిరిగిచ్చాయి. ఒక కుటుంబాన్ని మళ్ళీ కలిపాయి. చీకటొచ్చింది. కానీ చివరికి వెలుగే గెలిచింది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకెలా అనిపించింది? కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.